కేసీఆర్ మిర్యాల కూడా వస్తున్నాడు. కేసీఆర్ నువ్వే 100 అబద్ధాలు చెప్తావు అనుకుంటే 1000 అబద్ధాలు చెప్పిన భాస్కర్ రావుని ఎన్కేసుకొని వస్తే ఇక వచ్చే 4 జనాలు కూడా నీకు రారు. దేనికి వస్తున్నావు మిర్యాలగూడకి? 100 రోజుల ప్రభుత్వం మీద 100 అబద్ధాలు చెప్పడానికి వస్తున్నావా? నువ్వు చేయని ఏ పని కూడా చేసినట్టు చెప్పడానికి వస్తున్నావా? ఇంకా కళ్ళబొల్లి మాటలు చెప్తూ ప్రజల్ని మభ్యపెట్టడానికి వస్తున్నావా? నీ విఘ్నతకే వదిలేస్తున్నావు. మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలు స్వచ్ఛందంగా కేసీఆర్ రావడాన్ని అడ్డుకుంటారు. దాని తర్వాత నువ్వేం చేస్తావో చేసేసుకో అని తెలియజేసుకుంటూ అసలు నీకు మిర్యాలగూడకు వచ్చే నైతిక అర్హత కేసీఆర్కి లేదు, జగదీశ్వర్ రెడ్డికి లేదు, భాస్కర్ రావుకి అయితే అసలు ఇక్కడ ఉండేటటువంటి అర్హతే లేదు. ఈ నియోజకవర్గ ప్రజలకి బేషరతుగా మీరు చేసిన తప్పుల్ని ఒప్పుకొని మిర్యాలగూడ నడిబొడ్డులా ముక్కు నేలకి రాసి క్షమించమని కోరిన తర్వాతకే మీరు మిర్యాలగూడకు రావాలి. ఏది ఏమైనా రానున్నటువంటి రోజుల్లో తప్పు చేసిన వారు తప్పకుండా జైలుకు పోవాల్సిందే, చిప్పకుడు తినాల్సిందే. ప్రజాక్షేత్రంలో ప్రజలు ఒక అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చిర్రు. మరి చట్టపరంగా కూడా ప్రభుత్వ పరంగా తప్పు చేసిన వారు శిక్షించాల్సిందే, శిక్ష పడాల్సిందే అని ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాము. అదేవిధంగా రేపు రానున్నటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రఘువీరెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు. మరి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల అమలు జరుగుతూ ఉన్నాయి, మరికొన్ని అమలు ప్రాసెస్లో ఉన్నాయి. అదేవిధంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టో 5 న్యాయ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి గడప గడపకి ఇంటింటికి తండ తండకి తీసుకెళ్లి రఘువీరెడ్డి గారిని అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిపించుకొని ఈ రాష్ట్రంలో ఎట్లయితే అవినీతి పాలన నియంత్రణ పాలన అంతమైందో కేంద్రంలో కూడా ఇందిరమ్మ రాజ్యం రావాలంటే, రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటే ప్రతి ఒక్కరూ కష్టపడి మన యొక్క ఎంపీ అభ్యర్థి రఘువీరెడ్డి గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.